ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఒక విషయాన్ని గమనిద్దాం. లాజరస్ ప్రసన్నబాబు గారు, మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని పట్టుకొని తెగరెచ్చిపోతున్నారు, ఊగిపోతున్నారు. అసలు ఎన్నో సంవత్సరాల నుండి మీరు బైబిల్ని పరిశీలిస్తాము అంటారు కదా. అలా పరిశీలించినప్పుడు ఒకటే వచనాన్ని తీసుకొని ఊగిపోయే బదులు యెషయా గ్రంథం 28:13 వచనములో యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును అని ఉంది కదా. 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశమే సత్యం అన్నప్పుడు, వాక్య సారాంశాన్ని సత్యంగా తెలుసుకోవాలి అంటే నీవేం చేయాలి? 66 పుస్తకాలను పరిశీలించొద్దా? ఒకటే వచనాన్ని తీసుకొని మీసాలు ఎలవేయడమేనా? ఎగిరెగిరి పడడమేనా? వాక్య సారాంశాన్ని వెతకవా? యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చుననుంది కదా. వాక్య సారాంశము సత్యమనుంది కదా. అలాంటప్పుడు వెతకాలి కదా. ఇప్పుడు యోహాను సువార్త 1:1లో వాక్యమన్న దగ్గరల్లా నీవు యేసుక్రీస్తును ఆపాదిస్తూ చక్కగా మాట్లాడుతున్నావు. మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని రాయబడింది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అలాగే నువ్వు యోహాను సువార్త 1:1లో వాక్యం అన్న దగ్గరల్లా క్రీస్తును ఆపాదిస్తున్నావు. ఓకే, 100% కరెక్టే. అక్కడ వాక్యము దేవుడై ఉండేనని అదొక్కటి చూపిస్తున్నావు, కానీ వాక్య సారాంశాన్ని వెతకాలి కదా. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉన్నాయి. క్రీస్తు వలనే, దేవుని వాక్యం అంటే క్రీస్తు అనే దగ్గర వాక్యం ఉంది. ఓకేనా? మరి 1 కొరింథీ 3వ అధ్యాయం 23వ వచనం చదవవా? మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. ఇక్కడ క్రీస్తు అన్న దగ్గర వాక్యం అని పెట్టు. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. క్రీస్తు అన్న దగ్గర వాక్యం పెడితే వాక్యము దేవునిది, వాక్యము దేవునిది. అర్థమవుతుందా? వాక్యము క్రీస్తు దేవుని వాడన్నప్పుడు వాక్యము దేవునిది, వాక్యము దేవుని వాడు. మళ్ళీ యోహాను సువార్త 1:1లో ఏముంది? ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. అర్థమైందా? వాక్యము దేవుడై ఉండెనుగా, దేవునిదై ఉండెను. మీరు క్రీస్తు వారు అన్నప్పుడు, క్రీస్తు దేవుని వాడన్నప్పుడు క్రీస్తు దగ్గర వాక్యం పెడితే వాక్యము దేవునిది. బుర్ర పెట్టి ఆలోచించు. ఆడ ఒకటే చోట వాక్యము దేవుడై ఉండేను అంటే దేవునికి ఆపాదిస్తున్నావు. మీరు చెప్పుతున్న ఈ లాజిక్లు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికే తప్ప ఏంటికి ఉపయోగపడవు. మీరు దేవుని మెప్పు కోరట్లేదు, ప్రజల మెప్పు కోరి అన్ని లాజిక్లు మాట్లాడుకుంటా క్రైస్తవిని గలిబిలి చేస్తున్నారు. అవును, మీ యొక్క BOIO సంస్థలనే 10 విశ్వాసాలు ఉన్నాయండి. 10 విశ్వాసాలా? మనం ఇలా యేసుని పెద్దన్నాన్ని నమ్ముదామంటావు. ఒక ఆయన మహాదేవుడు అంటాడు, ఒక ఆయన ముగ్గురే అంటాడు, ముగ్గురు దేవుళ్ళే అంటాడు. ఒక ఆయన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, నమ్మాలి. కానీ యేసుక్రీస్తు కూడా దేవుడే. ఎన్ని విశ్వాసాలు నాకు అర్థం కాదు. గౌరవనీయులు పిడి సుందరరావు గారు, మీరు వీళ్ళందరినీ XBOIని వీళ్ళనందరినీ నీ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరికీ బైబిల్ ప్రకారం విశ్వాసం ఒక్కటే,
బాప్తిస్మం ఒక్కటే అని మీకు విశ్వాసం ఉన్నప్పుడు ఒక విశ్వాసాన్ని నేర్పించారా? వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక విశ్వాసాన్ని నేర్పించారా? అందుకే వారి వారి ఇష్ట ప్రకారం వారికి తోచిందే వాళ్ళు కొన్ని రోజులు దేవుని కుమారుడు అంటారు, కొన్ని రోజులు దేవుడు అంటారు, కొన్ని రోజులు ఇలా నమ్మాలంటారు. 10 విశ్వాసాలు కలిగిన సంఘం ఏదన్నా ఉంటుందా? ప్రపంచంలో ఉన్న ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి, కానీ ఇంత భయంకరమైన సంఘం, ఒకే సంఘంలో ఎన్ని విశ్వాసాలు ఉన్న సంఘాన్ని మీకే దక్కుతుందిరా నాయన. అది మీకే దక్కుతుంది. అది ఇంత భయంకరమైన విశ్వాసాలు నేర్పించారు. ఎన్ని విశ్వాసాలండి? మీ యొక్క బీఓలో ఎక్స్ బీఓలో ఉన్నవాళ్ళు, ప్రజెంట్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఎలా నేర్చుకున్నారు? బైబిల్ అర్థం కాలేదు. అసలు ఆ పిడి సుందరరావు గారు ఈ సేవకులకి 10 విశ్వాసాలు నేర్పించాడా? ఒక్క విశ్వాసాన్ని నేర్పించాడా? ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించాలి. ఈ బీఓఐ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోస్ట్ డేంజర్. ఇంకా కొన్ని రోజులకు మళ్ళీ ఏ విశ్వాసంలోకి దింపుతారో తెలియదు. ప్రతి విశ్వాసి బైబిల్ చదివినప్పుడే ఈ దొంగ బోధకుల బండారం బయటపడుతుంది. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. అందరికీ వందనాలు.